ఏందే బబ్బీ నీ హ్యాండ్ రైటింగ్ మంచి లేదంటే టీచర్ చెప్తుంది. ఆయన రిపోర్ట్ కార్డ్ లో అయితే రాసింది హ్యాండ్ రైటింగ్ మంచి లేదని. మంచిగా రాస్తున్నానే. నీకు డైలీ ఏం చెప్తా బబ్బీ, హోంవర్క్ రాసేటప్పుడు నీట్ గా రాయాలని చెప్తా. వచ్చి ఫోన్ మా టీచర్ ఎందుకు రాసింది, నా రిపోర్ట్ కార్డ్ లో రాసింది చెప్తుంది. ఆడ ఇంట్లోకే తిన్నాడు. నీ సంగతి చెప్తా ఇప్పుడు, మార్క్స్ చూసి అన్ని చూసి ఇప్పుడు నీ పని చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఫ్రెండ్స్? అందరు బాగా అయితే మస్తున్నాం. బాబీ హాయ్ చెప్పరా. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మా బబ్బియానికి అయితే రిపోర్ట్ కార్డ్ అయితే ఇచ్చిరు. మొన్న FA1 ఎగ్జామ్స్ అయితే జరిగినాయి కదా. ఈ రోజు అయితే టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ఉండే. మా బబ్బియాన్ గురించి అయితే టీచర్ చాలా చెప్పింది. నేను గిట మా బబ్బియాన్ కోసం అయితే టీచర్ కి అయితే నేను గిట చాలా కంప్లైంట్స్ అయితే ఇచ్చేసి వచ్చిన. ఇప్పుడు ఏమేమి చెప్పినా, ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఇప్పుడు లోపలికి పోయి చూద్దాం రండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మా బబ్బియానికి అయితే ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏందనేది ఇప్పుడైతే చూపిస్తా. మా బబ్బియాన్ మీద అయితే చిన్న కంప్లైంట్ అయితే ఇచ్చింది టీచరు. అది ఏందంటురా, ఈమె హ్యాండ్ రైటింగ్ అయితే నీట్ గా రాస్తలేదంట, నీట్ గా లేదంట. ఏందే బబ్బీ, నీకు హ్యాండ్ రైటింగ్ డైలీ చెప్తున్నా నీట్ గా రాయి హోంవర్క్ రాసినప్పుడు అల్లం ఒత్తుకుంటా. హ్యాండ్ రైటింగ్ బుక్ తెచ్చినాము, ఏ లైన్ ఎట్లా టచ్ చేయాలని నేను డైలీ చెప్తా ఫ్రెండ్స్. హోంవర్క్ రాసేటప్పుడు ఇక రైటింగ్ టేబుల్ వేసుకుంటది, నా ముందర కూర్చొని పెట్టి రాపిస్తా. అయినా గిట అట్లనే చేస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే గేమ్స్ లో అన్ని చదవడం అన్ని, కాకపోతే హ్యాండ్ రైటింగ్ ఒక్కటి నీట్ గా రాస్తే మా బబ్బీ గారి గుడ్ అంట, అన్నిట్లలో మంచిగా ఉంటది అంట. మా బబ్బీ ట్యూషన్ పోతావా? చదువుతాదంట, కాకపోతే హ్యాండ్ రైటింగ్ ఒక్కటి ఇంప్రూవ్ అని రాసింది. హ్యాండ్ రైటింగ్ ఒక్కటి ఇంప్రూవ్ రాసింది, మార్క్స్ అన్ని మంచిగా వచ్చినట్టుగా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టీచర్ కంప్లైంట్ గురించి అయితే చెప్పినా కదా. ఇప్పుడైతే నేను గిట్ట కంప్లైంట్ ఇచ్చిన చెప్పిన కదా టీచర్ కి. నేనేమి ఇచ్చినంటే, మా బబ్బీ గారు బాగా ఫోన్ చూస్తుందని చెప్పిన. విన్నావా టీచర్ కి ఏం చెప్పినో? వింటున్నావా? డైలీ ఫ్రెండ్స్ స్కూల్ కి ఏం రావాలి, షూస్ ఇప్పాలి, డ్రెస్ గిట్ ఇప్పాలి ఫ్రెండ్స్. ఫోన్ చూస్తున్నావు అదే చెప్పిన టీచర్ కి. మంచి అదేంటి ఇక రేపటి నుంచి ఉంటది, రేపటి నుంచి క్లాస్ స్ట్రిక్ట్ తీసుకుంటా అన్నది. రేపటి నుంచి మా బబ్బీకి చెప్పింది, ఏమంటారు కొడతా మీ బబ్బీని ఇప్పటి నుంచి, ఫోన్ అస్సలు ఇవ్వద్దని చెప్పింది. ఫోన్ చూసినాం అనుకో కొడతా అన్నారు. ఏం చెప్పింది, ఫోన్ చూడకుండా హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయమన్నారు. విన్నావా? బబ్బీ గిట తీసుకోపోయిన స్కూల్ కాడికి, బబ్బీ గిట చెప్పింది నువ్వు హ్యాండ్ రైటింగ్ నేర్చుకో, ఫోన్ చూడకు అని చెప్పింది. ఇంకోసారి ఫోన్ చూస్తే మళ్ళా నా కంప్లైంట్ ఇయ్యి, నేను కొడతానని చెప్పింది. సో ఫ్రెండ్స్, మిగతా డాన్సులు గానీ ఏమైనా గేమ్స్ ఆడిపించిన అన్నిట్లలో ఫాస్ట్ ఉంటది, అన్నిట్లలో విన్ అవుతుంది అంటే వీళ్ళకి సాటర్డే గేమ్స్, మండే గేమ్స్ అన్నిట్లలో డాన్స్ గేమ్స్ ఆడిపించారు అంటే అన్నిట్లలో యాక్టివిటీ మంచిగా ఉంటదంట. సో ఫ్రెండ్స్, హ్యాండ్ రైటింగ్ ఒక్కటే ఇంప్రూవ్ చేయమన్నది. అది గిట నెక్స్ట్ FA2 వరకు అయితే నేనైతే ఇంప్రూవ్ చేసేస్తాను. రైటింగ్ చేస్తావు కదా నెక్స్ట్ ఎగ్జామ్ వరకు. లేకపోతే ఉంటది చూసుకో, మామూలు ఉండదు ఇక నీతోని నాతోటి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మార్క్స్ అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి తెలుగు సబ్జెక్టు 20కి 19 అయితే వచ్చేసిన. ఏ గ్రేడ్ అయితే ఇచ్చింది మా బబ్బియానికి అయితే. బబ్బీ తెలుగు అయితే మంచి రాసినవరా, ఏ గ్రేడ్ వచ్చింది, ఇంకా ఇంప్రూవ్ కావాలి సరేనా? సరే. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి హిందీ గిట 19 వచ్చినాయి, ఏ గ్రేడ్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక ఇందులో గిట బబ్బీ హిందీ గిట మంచిగా ఉన్నవరా, హిందీలో గిట మంచి ఇంకా మంచిగా ఆశే అన్నారు. ఈమెకి హిందీ అంటే ఆశే అన్నారు అంటారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ సబ్జెక్ట్. ఇంగ్లీష్ లో ఒకటి 18 వచ్చింది, A2 గ్రేడ్ వచ్చింది ఫ్రెండ్స్. ఇలా అవునే బబ్బీ, తెలుగులో హిందీలో మంచిగా A1 గ్రేడ్ తెచ్చుకున్నావు, మరి ఇంగ్లీష్ లో ఏందా 18 మార్క్స్ వచ్చి A2 గ్రేడ్ ఎందుకు వచ్చింది? ఇంగ్లీష్ ఏమన్నది, ఏమైంది? నువ్వు మంచిగా చదువుకోవాలి మరి. ఏంది 18 మార్క్స్ A2 గ్రేడ్ వచ్చింది ఇలా. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథ్స్. ఇందులో గిట 18 వచ్చినాయి, A2 గ్రేడ్ వచ్చింది. ఏంది బబ్బీ, 2 సబ్జెక్టులు A1 గ్రేడ్ తెచ్చుకొని మిగతా అన్ని ఏంది A2కి వచ్చినావు? మళ్ళా ఈ సబ్జెక్ట్ రాసింది నువ్వు రాస్తావు ఎగ్జామ్, టీచర్ కాదు. టీచర్ రాసింది అందులో. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి సైన్స్. 17 ఏంది ఇంకా A2 గ్రేడ్. ఇలా బాడీ పార్ట్స్ ఉన్నాయా, అది సైన్స్. నువ్వు అసలు ఏం రాసినావు, ఏం చదువుతున్నావు ఎగ్జామ్ లా? నేను రోజు చదువు అంటే వచ్చు మమ్మీ అన్నావు, మంచిగా చదివినావు. క్లాస్ రూమ్ లో ఏం రాసినావే నువ్వు? సో ఫ్రెండ్స్, నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి జీకే. ఇలా 18 A2 గ్రేడ్. జీకే అంటే ఏంటిది? జీకే తెలియదా నీకు? జీకే ఎగ్జామ్ పెట్టాలి టీచరు. అంటే జీకే జనరల్ నాలెడ్జ్ కన్నీ. జీకే సబ్జెక్ట్ మర్చిపోయినట్ట, ఆమె రాసే సబ్జెక్ట్ ఆమెనే మర్చిపోయినట్ట. ఇంగ్లీష్. వీళ్ళకి అన్ని ఇంగ్లీష్ సబ్జెక్ట్ల పేర్లు ఇంకా కొంచెం అర్థమైతలేదు ఫ్రెండ్స్. అన్ని ఇంగ్లీష్. జస్ట్ హిందీ తెలుగు ఒక్కటైతే నేర్చుకురు. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ మార్క్స్ అయితే 120కి 109 మార్క్స్ అయితే వచ్చినాయి, A2 గ్రేడ్ అయితే వచ్చింది. మా బబ్బియానికి ఇంకా ఇంప్రూవ్ చేయాలి, రైటింగ్ ఇంప్రూవ్ కావాలి, ఇంకా చదువులు ఇంప్రూవ్ కావాలి. జస్ట్ టీచర్ కాపీ రైటింగ్ లా 5 పేజీ నెంబర్ 3 రాయమన్నది. నువ్వు ఇంకా ఎగ్జామ్ ఇంకా నువ్వు నీట్ గా ఇంకా నేర్చుకోవాలి. నువ్వు
సో ఫ్రెండ్స్ వీళ్ళకి FA1 అందరు ఎగ్జామ్ నేర్చుకుని వస్తారా? మరి ఎగ్జామ్ టైమ్ లో చీటింగ్ కొట్టి రాస్తారా? ఆహా, నేను చీటింగ్ కొట్టి రాలే. సో ఫ్రెండ్స్ ఎగ్జామ్ లో అయితే ఎట్లా రాసినామని నేను డైలీ అడిగితే మమ్మీ నేనే రాసుకున్నా, నేనే ఎవరు చూపించలేరు నాకు అని చెప్పింది. ఈ FA1 ఎగ్జామ్ లో అనేటి వీళ్ళకైతే ఫస్ట్ టైం నర్సరీ LKG అయితే లేవు, UKG కదా ఫస్ట్ టైం రాసిరు కదా. మళ్ళీ FA2 వరకు మా బబ్బీ గారు అయితే ఇంకా ఇంప్రూవ్ అవుతావు కదా, ఇంప్రూవ్ అయితా. FA2 FA2 FA4 FA5 FA4 వరకే ఉంటాయి, FA5 ఉండదు. సరేనా? ఇంకా ఇంప్రూవ్ అయ్యి ఇంకా మార్క్స్ మంచి తెచ్చుకుంటే నువ్వు అప్పుడు గుడ్ గర్ల్ రా, సరేనా? సో ఫ్రెండ్స్ మా బబ్బీ గారికి అయితే 8th గ్రేడ్ అయితే వచ్చింది. ఎందుకు ఇంత కొంచెం హ్యాండ్ రైటింగ్ ఇవన్నీ ఇంప్రూవ్ అయిన ఎందుకు రాసిందంటే మా బబ్బీ గారు జూన్ లో అయితే 12 డేస్ అయింది స్కూల్, జూలైలో అయితే 25 డేస్ అయితే పోయింది. జూన్ లో ఎందుకు తక్కువ డేస్ పోయిందంటే మా బబ్బీ గారికి అప్పుడు స్టమక్ పెయిన్ వచ్చి వామిటింగ్స్ అవన్నీ అయ్యి ఒక 10 డేస్ వరకు అయితే ఇంటికాడ ఉంది కదా, అట్లానైతే స్కూల్ కి అయితే పంపించాలి. అప్పటి నుంచే స్టార్టింగ్ అయితే కదా అన్ని సబ్జెక్ట్ అట్లా ఎప్పుడు అట్లని కొంచెం అయితే ఇంప్రూవ్ అని రాసింది టీచర్. ఇప్పటి నుంచి అయితే అట్లా ఉండదు, ఇక రెగ్యులర్ పోతుంది. ఎందుకంటే ఇక జూలైలో అయితే పోయింది కదా రెగ్యులర్ అయితే 25 డేస్ అయితే, ఇప్పుడు ఇట పోతుంది ఆగస్టులో. ఇట డుమ్మా కొట్టొద్దు, ఇంటున్నావా? కృష్ణాష్టమి రోజు గోపికమ్మ డ్రెస్. ఈమెకు కృష్ణాష్టమి రోజు అయితే స్కూల్లో అయితే ప్రోగ్రామ్ ఉంటదంట ఫ్రెండ్స్. ఆ రోజు అయితే రెడీ చేసి పంపించాలంటే టీచర్ అది ఇట చెప్పింది. ఎవరైతే పేరెంట్స్ అయితే రెడీ చేసి పంపిస్తారో వాళ్ళకే డాన్స్ లా పెట్టుకుంటామని అయితే చెప్పింది. రెడీ చేసి పంపిస్తా చెప్పిన కదా టీచర్ కి పంపిమని చెప్పింది. డాన్స్ బాగా చేస్తుంది, నాకు డాన్స్ లో మన్విత కావాలని చెప్పింది. అందుకే మా బబ్బీ గారిని అయితే రెడీ చేసి టీచర్ మన్విత బాగా చేస్తుంది అని చెప్తాదంట బాబీ. ఇంకేం చెప్తాది? ఇంకంతే, గుడ్ గర్ల్ అంటే అలా. సో ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటారా, లంచ్ వీట తింటలేదంట మా బబ్బీ గారు. ఎందుకు తింటలేవు? గుడ్ గర్ల్ అన్నది. నువ్వు లంచ్ నువ్వు తింటలేవు, అది చెప్పు. నువ్వు లంచ్ కొంచెం పెట్టమన్నా కదా నిన్న. సో ఫ్రెండ్స్ బాక్స్ లో గింత అన్నం గింత తినదా UKG క్లాస్ కి? ఇంత పెడుతున్నావు నువ్వు ఆ బాక్స్ లా, ఇంత పెట్టొచ్చు కదా. అగో ఏమనంటే కొంచెం అన్నం పెట్టి కొంచెం పెట్టు కదా, ఎంత టీచర్ చెప్తుంది. ఏం చెప్పలే టీచర్, లంచ్ ఇట స్లోగా తింటావంటాను. ఇట్లాంటి ఇంకోసారి టీచర్ చెప్పింది అనుకో నాకు, అప్పుడు ఉంటది కానీ టీచర్ తక్కువ ఎక్కడమన్నది. ఏం చెప్పలేదు. ఇప్పుడు సరత టీచర్ పక్కనే ఉంది కదా, నాకు ఏం చెప్పలేదు. మమ్మీ ఇందాక నేను గోపికమ్మ ఏమన్నా కదా, రెడీ చేస్తా. టీచర్ తీసుకుంది కదా, అప్పుడు నేను గుడ్ గర్ల్ అన్నది. గుడ్ గర్ల్ అన్నదా? సరే నేను రెడీ చేస్తా పంపిస్తా, నువ్వు డాన్స్ చెయ్యి, సరేనా? అట్లనే ఒక కుండబి కావాలి, వెరైటీ డిజైన్ వేసి కుండ, ఒక చిన్న కుండ గోపికమ్మ రెడీ చేయాలి. ఇప్పుడు ఈమెకి ఇట్లా ఒక సాంగ్ అయితే టీచర్ సెలెక్ట్ చేసుకొని వీళ్ళకి డాన్స్ నేర్పిస్తానంట. నా గిట్ట ఒక సాంగ్ పంపిస్తా, ఇంటికాడ ప్రాక్టీస్ చేపిమన్నది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బై బై. ఫ్రెండ్స్ మీ పిల్లలకి ఎట్లా చదువుతారో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.